బొబ్బిల్లో ఎత్తిపోతల పథకాల అంశంపై రాజకీయంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ హయాంలో ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టలేదని ఎమ్మెల్యే ఆర్వీఎస్కే రంగారావు చేసిన విమర్శలకు మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన అప్పలనాయుడు సవాల్ విసిరారు. 3 ఏళ్లలో పథకాలు పూర్తి చేయాలని ఆయన సవాల్ చేశారు. పథకాలు పూర్తయిన తర్వాత రైతులపై భారం పడే పరిస్థితి ఉండడంతోనే వైసీపీ హయాంలో పనులు చేపట్టలేదని పేర్కొన్నారు. టీడీపీ హయాంలోనే పనులు పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై రెండు పార్టీల నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. నాకైతే అనిపిస్తుంది, నీ కాలంలో 2 సంవత్సరాలు దాదాపు తిన్నావు, ఇంక నీకున్నది 3 సంవత్సరాలే. ఈ 3 సంవత్సరాల్లో నువ్వు శాంక్షన్ చేయించాలి, అప్రూవ్ చేయించాలి, అడ్మినిస్ట్రేషన్ అప్రూవ్ చేయించాలి, ఫండ్స్ రిలీజ్ చేయించాలి, నువ్వు పని మొదలు పెట్టించాలి, పని పూర్తి చేయించాలి. ఇవన్నీ నీకు సాధ్యమా అని అడుగుతున్నాను నేను. ఎవరితోనో నిందలు వేస్తే నీకేదో మంచి పేరు వస్తుంది అనుకుంటే అది చాలా తప్పదు. ఎందుచేతంటే శుద్ధ అబద్ధాలు మాట్లాడి, అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు మాట్లాడి, మేము అన్ని చేసాం, గత ప్రభుత్వం ఏమి చేయకుండా తీసింది, పారేసింది, అది చేసింది, ఇది చేసిందని ఆ నోటికి వచ్చిన కోతులన్నీ నువ్వు అసెంబ్లీలో కూర్చావు. ఒకవేళ వినేవాళ్ళు సరదా పడితే నీ మాటలు సరదా పడచ్చేమో, కానీ అది అన్ని కూడా అవాస్తవాలే నువ్వు మాట్లాడినటువంటి మాటలు. ఎందుకంటే మేము అక్కడ ఇవన్నీ చేశాము, కానీ ఈ గత ప్రభుత్వం ఏమీ చేయలేదని. నేను గత ప్రభుత్వం చేశానని చెప్తున్నా. 3-4 సార్లు అసెంబ్లీలో నేను కూడా ఆ 2 ఎత్తిపోతల పథకాల తాలూకా ఇంపార్టెన్స్ ని గుర్తించే నేను కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, తద్వారా ప్రజలకి దాని మీద ఒక అవగాహన కల్పించడం కోసమని మాట్లాడడం జరిగింది. ల్యాబ్సెస్ చెప్పడానికి కోసం, నువ్వు నీ ల్యాబ్స్ కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటి వారి మీద అపవాదులు వేసే కంటే కూడా నీ చిత్తశుద్ధి ఏదో నువ్వు మన నియోజకవర్గ ప్రజల దగ్గర రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. నీకు ఏమాత్రం ఈ ప్రజల మీద, రైతాంగం మీద ఏమాత్రం ఆసక్తి కానీ, శ్రద్ధ కానీ, అభిమానం కానీ ఉంటే తప్పనిసరిగా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అసెంబ్లీలో అడిగేశాను, ఎదుటి వాళ్ళ మీద చెడ్డ చెప్పేశానంటే ఆ పని అవ్వదు. నువ్వు శ్రద్ధ పెట్టి ఆ పని పూర్తి చేస్తే నిన్ను తప్పకుండా మాజీ శాసనసభ సభ్యుడిగా నేను నిన్ను అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి రైతు బిడ్డను కాబట్టి ఎత్తిపోతల పథకమా నీరా అనే దాని తాలూకా ఇంపార్టెన్స్ నాకు తెలుసు. కాబట్టి తప్పకుండా నువ్వు కానీ పూర్తి చేయగలిగితే నీ 5 సంవత్సరాలు మీ పదవి కాలంలోనే నేను తప్పకుండా నేను పబ్లిక్ గా అభినందిస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. ఇలాంటి సొల్లు మాట్లాడి ఊరికనే నువ్వు కాలక్షేపం చేసి ప్రజల తాలూకా మెప్పులు పొందుతానంటే అది నీ గురించి ఏమనుకుంటున్నారో నీకు బయట తెలుసుకుంటే తెలుస్తుంది. అంచేత ఇలాంటి సొల్లు మాట్లాడకుండా పనిచేయాలని దృష్టి పెట్టమని మీ ద్వారా నేను గౌరవ శాసనసభ్యులు కోరుతున్నాను. స్థానిక శాసనసభ సభ్యులు గౌరవ ఆర్ఎస్ఎస్కే రంగారావు గారు జనం దగ్గరే అబద్ధాలు మాట్లాడతారని అనుకున్నాను, కానీ మరి అత్యున్నత స్థానం అయినటువంటి అసెంబ్లీలో కూడా ఆయన అబద్ధాలు మాట్లాడి అఖిల భారత డచ్చాల సంఘం అధ్యక్షుడిగా ఆయన మరొకసారి రుజువు చేసుకున్నాడు అనేది నాకు అనిపించింది. ఎందుకంటే లోచర్ల ఎత్తిపోతల పథకం, అలాగే కనీసం రావణవలస ఎత్తిపోతల పథకమా లేకపోతే శివడవలస ఎత్తిపోతల పథకం అనేది స్థానిక ఎమ్మెల్యేకి కూడా రెండింటిలో ఏది అనేది అతనికి తెలియక శివడవలస ఎత్తిపోతల పథకం అని చెప్పడం జరిగింది. అతను శివడవలస అన్నాడు కాబట్టి సంబంధిత మంత్రి కూడా పూర్తిగా శివడవలస అని చదువుకోలేక శివడ అని చెప్పి మళ్ళీ వలస అని చెప్పి సేవ వలస ఆయన రాసుకున్నాడు ఆ కంగారులో. అంటే ఇది పరిస్థితి. కాబట్టి వాళ్ళ టైంలోని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేదు, టెండర్లు లేవు, కనీసం ఏది లేకుండా అక్కడ పలక ఇక్కడ పలక అయితే మాత్రం వేశారు. నేను ఆ రోజుల్లో అదే చెప్పాను, ఏవి శాంక్షన్ లేకుండానే
ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, ఎన్నికల ముందు ఓట్లు దండుకోవడం కోసం అని చెప్పి రాళ్ళు వేసి ప్రజల్ని మరొకసారి బొబ్బులు రాళ్ళు మాయ చేశారని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది.